सर सर को वन साइड మన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మరియు రోడ్డు రవాణా సంస్థ మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారిని మరి సాధారణంగా ఆహ్వానిస్తూ సుస్వాగతం పలుకుతూ వేదికపై ఆశీర్వాదం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గ్రౌండ్ పెద్దగా ఉంది, అక్కడే బస్సు వచ్చి వెళ్ళి అక్కడ పిల్లలు బస్సు ఎక్కాలని కోరుకుంటూ సార్ ఈరోజు ఇది ఎల్కతుర్తి మండల ఎంపీటీసీ సభ్యులు మరియు మండల ప్రెసిడెంట్ గారు వారి 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తయి వారు బాధ్యత నుంచి ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబట్టి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఒక కుటుంబంలో అందరూ కలిసి పనిచేసిన తర్వాత ఆ బాధ్యతలు కాలపరిమితి ముగిస్తే ఒక వేడుకగా ఒక సందర్భంగా ఒక కార్యక్రమంగా తీసుకుంటున్న ఇందులో భాగస్వామ్యం కావాలని కోరినారు. రాజకీయాలు ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలా మనందరం కూడా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం వ్యక్తులుగా ఈరోజు ఎల్కతుర్తి మండల ప్రజా పరిషత్కు గత 5 సంవత్సరాలుగా వారి శక్తిని మించి సేవ చేసి మరి ఈరోజు వారందరికీ ఇలా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. మీరు పడ్డ కష్టానికి తప్పకుండా మళ్ళీ మరింత ఉన్నత స్థానానికి పోయే విధంగా మీకు అవకాశాలు రావాలి. పొలిటికల్ లైఫ్ లో రిటైర్మెంట్ ఉండదు. పొలిటికల్ లైఫ్ లో మీరు ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి మనస్తత్వాన్ని మర్చిపోవద్దని మరి సందర్భంగా కోరుతా ఉన్నా. చాలా మంది చెప్పినారు, నేను కూడా మండలాల్లో పోతే ఒక మండల పరిషత్ అధ్యక్షురాలు తనకున్నటువంటి ఆమె నిజంగానే గురుగిరి నుంచి రాజకీయాల్లోకి వచ్చి భర్త యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటాడు, మహిళలు రిజర్వేషన్ అవుతుంది, మహిళలను చేసి పోటీ చేసిన తర్వాత రాజకీయంగా ఏమి తెలియని పరిస్థితులలో ఆ ముఖ్యులకు వెళ్ళి ఒడిదుడుకులు తిరుగుకుంటూ రాజకీయాలు పడి చాపపిల్ల గీత ఎవరు నేర్పాలన్నట్టుగా మీరందరూ ఇలా ఉత్తన్నమైన రాజకీయ నాయకులుగా మాట్లాడుతున్నారు. సో పరిస్థితి రాజకీయాల్లో మహిళలకు రైట్ అదేవిధంగా ఇలా మీరు మహిళలుగా ప్రజా ప్రాతినిధ్యంలో ఉండి మీరు మరింతగా శ్రమపడి పనిచేసినటువంటి సందర్భంలో తప్పకుండా మీ శ్రమను ప్రజలు మర్చిపోయి సరే పొలిటికల్ పార్టీస్ ఎన్నికలు కొట్లాడి ఎందున్నా మీరు మీ యొక్క శ్రమ కంటిన్యూ చేయండి. నేను ఒక స్థానిక శాసనసభ్యుడిగా మీరు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే నిన్నటి 6 నెలలు పూర్తయింది. డిసెంబర్ 3 ఎన్నికైతే నిన్న జూలై 3, ఇంకా 4.5 సంవత్సరాలు ఆ భగవంతుని ఆశీర్వించడం మీ అందరూ ఆశీర్వదించారు. తప్పకుండా మీ ఎక్కడైనా మీ గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా ఎంపీటీసీ ఎక్స్ ఎంపీటీసీ కాదు, ఎవరైనా సరే ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే తప్పకుండా రాజకీయాలకు ఖచ్చితంగా నా దృష్టికి తెమ్మని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నా. నేను చాలా సందర్భాలు చెప్పినా ఒకసారి ఎన్నికైన తర్వాత ప్రజలకు సంబంధించి ఎటువంటి వివక్షపూరితంగా లేకుండా సమస్యలు పరిష్కారం చేయాలి. కానీ రాజకీయాల మధ్య పూర్తిగా కలుషిత వాతావరణానికి మారిపోయే పరిస్థితి ఏర్పడింది. వాతావరణం లోపల పార్లమెంట్ వేదికగా ఆ రాజకీయమైనటువంటి అంశాలు చూస్తే మనం రోజుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఇబ్బందికరం. ఆనాడు ఆ పార్లమెంటులో నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, వాజ్పేయి గారు, గులాబీ దేశం అనేక మంది ఉత్తరుగా ఆ యొక్క పార్లమెంటులో ఉంటే పార్లమెంటులో చర్చ జరిగితే ఒక ఉత్తరులాగా చర్చ జరిగేది. బయటికి వచ్చి సెంట్రల్ హాల్లో కూర్చొని ఇద్దరు కలిసి ఛాయ్ తాగేది. అది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ఇలా కూడా రాజకీయంగా ఎన్ని విమర్శలు వేసుకున్నా బరాబరిగా అందరూ కూడా ప్రజాస్వామ్యంగా ప్రజా జీవితంలో కలిసి నడవాల్సిందని మన సందర్భంగా మొదలవుతోంది. అందుకే దయచేసి ఇలా ఎటువంటి నిరాశ అదే లేదు, అయ్యో
మా టర్మ్ అయిపోయిందనేటువంటి అవసరం లేదు. మీరు మరింతగా ఉత్సాహంగా ప్రజా సమస్యలు పాల్గొనాలని చెప్పి కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఎల్కతుర్తి మండలానికి సంబంధించి జర్నలిస్టులు కానీ అధికారులు కానీ ప్రజలు కానీ ఎల్కతుర్తి మండల అభివృద్ధికి అందరూ కూడా బాధ్యతగా కృషి చేయాలని, అందుకు శాసనసభ్యుడిగా మీ యొక్క అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో